ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నిసార్లు దేవుణ్ణి స్మరించుకుంటున్నావు హృదయంలో. మరి నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మరి నీకు దేహాన్ని ఇచ్చిన దేవుడు, నీకు సమస్తాన్ని ఇచ్చి నిన్నేం చేశాడు? తన స్వారూప్యంలో తన స్వరక్తం ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. నువ్వేమనుకుంటున్నావంటే ఈ లోకంలో మరి చాలాసార్లు మనం దేవుణ్ణి మర్చిపోయి దేవుడికి దూరస్తులుగా ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రతి నిమిషము ఆయన కన్నులు మన మీద నిలిపి ఉంటాడు. మనతో ఆయన మాట్లాడే దేవుడు. ఎప్పుడన్నా నీ కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏంటి నాకు ఈ అన్యాయం చేశాడు, ఈ కష్టాలు ఏంటి నాకు, ఎప్పుడు కూడా నాకు ఈ బాధలే అనుకుంటాం కదా మనసులో. మళ్ళీ ఏదో ఒక మేలు జరగగానే దేవుడు చూడు నా దేవుడు నాతోనే ఉన్నాడు అంటాం కదా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటే చాలా కష్టం. కానీ కష్టాన్ని మనం ఎప్పుడైతే మరి సంతోషంగా స్వీకరిస్తామో అది మన జీవితానికి ఆశీర్వాదంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుని స్మరించకుండా, దేవుని పాదాల చెంత లేకుండా ఈ లోకంలో నువ్వెంత బ్రతికినా వ్యర్థమే. నిశ్చయముగా నువ్వేం చేస్తావు? నీ చేతుల కష్టాజితం అంట దేవుడు దీవిస్తాడంట. ఎవరి చేతుల కష్టాజితము? చేతుల కష్టాజితము దేవుడు దీవిస్తాడు. ఎలాగంటే ఈరోజు ఆయనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఆయనకి భార్యని 2 బిడ్డల్ని ఇచ్చాడు. మరి పిల్లలు లేనప్పుడు ఆంటీ ఊరికి వచ్చి అమ్మ బిడ్డలు లేరు, నా పిల్లకి ఆ నింద తొలగించబడాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు, ప్రార్థన చేయాలంటే ఇప్పటికి ఆ బిడ్డ కొరకు నేను 4-5 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. సువార్తమ్మ ఆమె పేరు. ఎందుకంటే నా యొక్క ప్రార్థనలో ఆమె పేరు ఎప్పుడు లిఖితమై ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన పట్ల కార్యం చేశాడు. హల్లెలూయా. గర్భఫలం ఎక్కువ ఇచ్చి బహుమానం, కుమారులు ఆయన ఇచ్చి స్వాస్థ్యం. మరి నీకేం చేశాడు దేవుడు? నీ నిందను తొలగించాడు. నీ కుటుంబాన్ని, నీ భర్తని, నిన్ను ఒక కుటుంబంగా ఒలీవా ఒక్కల్లాగా నీ పిల్లల్ని నీ భోజనపు బల్ల చుట్టూ ఉంచడానికి ఆయన ఆశీర్వదించాడు కదా. ఆయన ఎంత గొప్ప దేవుడు. మరి నువ్వెంత కృతజ్ఞత కలిగి దేవుని పట్ల ఉన్నావో నీ ఒక్కసారి పై చేసుకోవాలంటే నీ యొక్క మనస్సాక్షిలో నువ్వు మాట్లాడుకోవాలి. మనకు బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. బిడ్డలు లేని వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ యొక్క బాధ మరి అమ్మాయికి కూడా తెలుసు. కొన్ని 2-3 సంవత్సరాలు అనుభవించింది. ఈరోజు ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వాదం శాశ్వత జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దేవుడు తనకిచ్చిన 2 బిడ్డల్ని, తన భర్తని, ఈ కుటుంబాన్ని ఏం చేశాడంటే తన యొక్క ద్రాక్షావల్లిలోగా కడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి కుమారుడు మరో 7 నెలలప్పుడు ఆంటీ మా ఇంట్లో ఉంటే కాలం కోసం వచ్చింది. నేనేమన్నా ఫస్ట్ నీ కొడుకుని ఇస్తాడు దేవుడు అని చెప్పానా? ఆ కొడుకుని దేవుడు తప్పకుండా ఇచ్చాడు. సేవకుల నుండి ఏదన్నా మాట వస్తే దేవుడు అది నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన యొక్క కుటుంబం పట్ల మరి తన కనుదృష్టి నిలుపుతాడు. ఇప్పుడు మీకు చెప్తున్నా వినండి. మీరు ఉదయం లెగగానే ఫస్ట్ ఎవరితో మాట్లాడుకోవద్దు, దేవుడితో మాట్లాడాలి. దేవుడు మన ఆశ్రయమై ఉన్నాడు, మన దుర్గమై ఉన్నాడు, మన కొండ కోట ఆయనే. ఆయన దుర్గములో కంటే నీతిమంతులు ప్రవేశిస్తారంట. ఫస్ట్ దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఎలాగంటే అయ్యా ఈరోజు నన్ను సజీవురాలుగా మమ్మల్ని ఉంచారు, మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యంను బట్టి నీకు కృతజ్ఞతలు, నీకు స్తోత్రాలు. ఈరోజు అంతటిలో నువ్వు మాతో ముందున్నాడు అని మొదటిగా నీవు ఒక మంచం దిగక ముందే నువ్వు దేవునికి స్తుతులు అర్పించాలి. అలాగే నీ బిడ్డలను కూడా దేవుని సన్నిధిలో పెంచాలి. నీ బిడ్డలు బాగా చదువుతున్నారు, బాగా పెద్దవారు అవుతున్నారు, నా బిడ్డలకి ఏంటి నాకేంటి అని ధీమా నీ మనసులో